పసివాడై మెరిసాడే. మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే. మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే. తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే. మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే. పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే. మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే. గలగల మాటల సడిలో బరువిక తేలిక పడలే. ఇరుగుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే. మనమంతా కలిసుంటే కలకున్నా మరిచేనే. మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే. మేము కలవగా తెగ కలవరం. అసలిది కదా ఒక సంబరం. ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం. ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా. ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా. మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలి. మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే. పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కోనమ్మ నారాయణప్ప వాళ్ళ దంపతులకు సారు రెండవ కుమారుడు. మొదట ఒక అన్న, తర్వాత తమ్ముడు, తర్వాత చెల్లెలు ఉన్నారు. సార్ రెండవ కుమారుడుగా జన్మించాడు. సారు మొట్టమొదటిగా వాళ్ళని కలుసుకోవాలా. ఎందుకంటే ఇలాంటి డైనమిక్ మట్టిలో మాణిక్యాన్ని మనకు అందించినటువంటి వారు వాళ్ళే. కొత్త చెరువు మండలము కేశాపురం గ్రామంలో జన్మించడం జరిగింది. సార్ విద్యాభ్యాసం ప్రాథమికోన్నత దశ వరకు కూడా కేశాపురంలోనే జరిగింది. ఒక కుమారుడు ఒక కుమార్తె. కుమారుడు కార్తీక్ MDS పూర్తి అయింది. కుమార్తె సాయి మౌనిష BCA చేశారు. వారి అల్లుడు యశ్వంత్ గారు MS చేశారు కెనడాలో. అలాగే సార్ గారు ఫస్ట్ ఆఫ్ DSC 1996లో సార్ గారు కుమారుడు అక్కడ ఉన్నారు, మీరు చూశారు. ఫస్ట్ అపాయింట్మెంట్ పల్లి ముదుగుప మండలం మల్లేపల్లిలో జాయిన్ అయినారు. సార్ గారి ప్రస్థానం మొదలైంది అక్కడ. తర్వాత ఎర్రపల్లి, తర్వాత గోవిందవారపల్లి, తనకల్లు మండలాలు, ఈ రెండు తనకల్లు మండలంలో ఉన్నటువంటి ప్లేస్లు. అక్కడ కూడా సారు తన సేవలను అందించినారు. తర్వాత స్కూల్ అసిస్టెంట్గా 16/12/2021 పదోన్నతి పొంది యూపీ స్కూల్ చీకటిమానిపల్లి, తనకల్లు మండలంలోనే చీకటిమానిపల్లికి వెళ్ళినారు. మరి అక్కడి నుంచి రేషనలైజేషన్లో భాగంగా సార్ మన స్కూల్కి వచ్చి ఇక్కడ ఈరోజు రిటైర్ కావడం అనేది మనమందరం చేసుకునే అదృష్టం. ఎందుకంటే ఎక్కడికి పోయినా కూడా
ఆ పిల్లలందరూ కూడా తన పిల్లల్లాగానే భావించి వాళ్ళకి చక్కని విద్యాబుద్ధులు చెప్పి వాళ్ళ బంగారు బాటకు సారు ఒక మార్గం చూపించాడు. స్వాగతం మీ అందరికీ స్వాగతం అన్నులారా పెద్దలారా మా పాఠశాల పరిచయం చేసిన ఇద్దరినే పరిచయం చేసింటారు, సాయి మోనిషా కార్తీక అనేసి. కానీ వాళ్ళు నేను అన్నగారి కొడుకుని నారాయణ స్వామి నేను, కానీ మాకు నాన్నగారు అనే మాటే వస్తుంది. Teaching journey in 1997 at Mallepalli as an SGT and concluding at ZPHS Kankuru. Teaching is not only a profession for him, it's a service to society and peaceful life ahead. Thank you all for your time. Thank you. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి పిల్లలకి అందరికీ నా ధన్యవాదాలు. మా నాన్నగారి పదవి విరమణ కార్యక్రమానికి విచ్చేసినందుకు. మా నాన్నగారు ఒక ఉపాధ్యాయులు. అంటే సొసైటీలో ఇంట్లో అందరూ ఏదో చాలా చాలా పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద వాళ్ళంతా మా నాన్న గురించి చాలా గొప్పగా చెప్పారు. నాకు ఎక్కడి నుంచి చెప్పాలి ఎలా చెప్పాలనేది అంతగా తెలీదు. నాకు తెలిసినంత వరకు మా నాన్న విలువల్ని సమాజానికి ఏ రోజు కదా ఏదైనా నేర్పించినాడు అంటే 10 మందికి సహాయపడు అని మాత్రం గర్వంగా చెప్పేవాడు. పదవి అనేదాన్ని గొప్పతనం ఒక ఉపాధ్యాయుడు యొక్క అలాంటి గొప్ప వ్యక్తికి నేను కొడుకుగా పుట్టడం నాకు గర్వంగా భావిస్తున్నాను. అలాంటి మా నాన్న గురించి చాలా చెప్పచ్చు. చాలా మందికి చాలా విధాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతాడు మా నాన్న. కానీ నాకు అర్థమైనంత మాత్రం ఆయన ఎట్లా అంటే తనకు తాను ఎంత బాధపడినా కూడా బయట ఎప్పుడు చెప్పుకోడు. మా అమ్మకి చెప్పాడు, నాకు చెప్పాడు. సొసైటీలో ఎప్పుడు చిరునవ్వు మోసుకుంటూ తిరుగుతాడు. 10 మంది ఆయన ఈరోజు గర్వంగా చూస్తున్నారంటే దాని వెనకాల ఆయన ఎంత కష్టం ఉంది, ఎంత బాధ ఉంది అనేది ఈరోజు కూడా మా అమ్మకి మాకు ఎవరికి తెలియదు. ఒక సొసైటీలో మా నాన్నకి ఇంత రెస్పెక్ట్ ఉంది, ఇంతమంది మాట్లాడుతున్నారు, ఇంతమంది పిల్లలు. నేను వచ్చినప్పుడు కూడా పిల్లలంతా నాది ఎంత బాగా మాట్లాడారు. ఏమంటే నేను ఎవరో వాళ్ళకి తెలియదు. కార్తీక్ అంటే ఎవరికి తెలుసు, ఎవరు తెలియదు. కార్తీక్ అంటే సంజీవ్ గారి కొడుకు అని మాత్రమే తెలుసు. నా ఐడెంటిటీ అక్కడే స్టార్ట్ అవుతుంది. నా ఐడెంటిటీ కార్తీక్ అంటే ఎవరంటే సంజీవయ్య గారి కొడుకు అనే చెప్పాలి. నాకు ఐడెంటిటీ ఇచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీ అందరికీ పదవి విరమణ కార్యక్రమానికి విచ్చేసినందుకు, ముఖ్యంగా పిల్లలు ఈరోజు గురువులు అనేవాడు చాలా గొప్ప ఆయన. మీరు అర్థం చేసుకోకపోవచ్చు ఆయన ఈరోజు. రేపొద్దున మీరు ఆయన చెప్పిన మాటలు 4-5 గుర్తుపెట్టుకుంటారు. అవే మీ లైఫ్లో ఎక్కడ పోయినా పనికొస్తాయి. అందుకే పెద్దలు చెప్తారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ కార్తీక్. సంజీవప్ప బావమర్దిని మా చెల్లెలు లతాని సంజీవప్పకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. యాక్చువల్ సంజీవప్ప నాకు పరిచయం అంటే విశ్వనాథప్ప అని ఒక ఆయన ఉండేవారు, మా బంధువులు. ఆయన మా చెల్లెల సంబంధాలు చూస్తున్నా అంటే అప్పుడు మా సంజీవప్ప ఉన్నాడు, ఇట్లా పిహెచ్డి చేస్తున్నాడు యూనివర్సిటీ. విద్యార్థులందరికీ శుభ మధ్యాహ్నం. మన సోషల్ సార్కి ఇంత వయసైనా ఇంత యాక్టివ్గా మన మండలం కాదు మన జిల్లాలోనే ఇంత యాక్టివ్గా ఎవరు లేరు. ఈసారి చెప్పే లెసన్లు అయితే ఊరంతకి కానీ వినిపిస్తాయి. అంత జోరుగా అవసరమైన చెప్తాడు, అర్థమయ్యేలాగా చెప్తాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో. తెగుముడికి రాత రాసినోడు బ్రహ్మైతే బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు. నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు. మా కన్నుళ్ళ కలలు సాకారం చేసే విద్యను పంచావు. లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బంధాలన్నీ తరగతి గది బయట వదిలి రాళ్లను శిల్పాలుగా చెక్కే శిల్పివి. ఏ ఒక్క శిల కళ తప్పిన చెలించును నీ హృదయం. తీగ తెగి మూగబోయిన వీణకు గొంతుకను సవరించి సప్తస్వర సంగీతాన్ని తంత్రుల అంచున పలికించే నీ గొప్పతనం. నీకు ఏమి వగలము సాటిరావు మేము చేసే కైదండలు. ప్రతి జన్మలో నీకు శిష్యులై తరింతుము ధన్యులమై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. It's a family party. It's a family party. It's a family party. It's a family party. Family party. It's a family party. It's a family party. It's a family party. Family party. It's a family party. Family party. It's a family party. It's a family party. It's a family party. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో. విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో. భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో. ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో. కన్ను పెగు ముడికి రాత రాసినోడు బ్రహ్మైతే బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వస్తారు సార్ మన కోసం. అయితే మళ్ళీ మా కొడుకు కూతురు అందరూ మా భార్య అందరూ కలుసుకొని లేదు డాడీ చేస్తామంటే ఓకే, కానీ పాపం సారుకు మా స్టాఫ్కు కృతజ్ఞతలు చెప్పాలా. మా పిల్లలకి ఇంత ఘనంగా పాపం సార్ కూడా చొరవ తీసుకొని మన స్టాఫ్ అంతా పనిచేసి మీరు నా మీద ఉన్నటువంటి అభిమానానికి
మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. నేను చెప్పేటివన్నీ కూడా క్లాసులో చెప్పినారా మీకు? జీవితం అంటే ఏమి, మనం ఎలా ఉండాలా, విద్య యొక్క విలువలు, మనిషి ఎప్పుడు ఉడక మనలోకి 3 చొరవనీయకుండా ఉండాల. ఈర్ష్య, అసూయ, ద్వేషము లేకుండా ఉంటే అన్ని సర్వస్వం మనకు సిద్ధిస్తాయి అనేది ఒక వరం. కాబట్టి నేను సార్ అన్నట్టు మీకు నెలలో వారము 2 వారాలు వచ్చి పాటలు చెప్తా సార్లు చెప్పిన దానికి. ఊరి చివరి వరకు సార్ని వదిలి వద్దాం. ఓకేనా? ఓకే మరి. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. పసివాడై మెరిసాడే మెరిసాడే ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంక ఏముంది ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అడుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండుగ